వీళ్ళు చెట్టుకు కూడా పూజ చేస్తారు. అవి కిస్ పెట్టాలన్నా డాడీకి. ఓ కిస్ పెట్టవా? బాబా ఏం పెడతా కిస్ పెట్టాలి అది. మనం గోండు జాతి తెగ అంటాం కదా, పైన నెమలీకలతో కిరీటం ఉంది. వెకులలో అంటాం కదా, వాళ్ళ ప్రధాన వృత్తి హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. మనం శ్రీశైలంలో ఉన్నప్పుడు ఏదో ఒక రోజు ఈవినింగ్ ఈ ట్రైబల్ మ్యూజియం చూడటానికి వెళ్ళొచ్చు. ఆ మ్యూజియం ఎదురు ఒక సర్కిల్ ఉంటుంది. అక్కడ పెద్ద శివలింగం, పార్వతీ పరమేశ్వర విగ్రహం, దక్షిణామూర్తి విగ్రహం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడటానికి చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేసు. ముఖ్యంగా ప్రదోష కాలం అంటారు కదా, అంటే సన్సెట్ అవుతున్నప్పుడు ఈ ప్లేస్కి వచ్చామంటే చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. కిస్ పెట్టాలన్నా డాడీకి. ఓ కిస్ పెట్టవా? బాబా ఏం పెడతా కిస్ పెట్టాలి అది. ఇక్కడ ఫొటోస్ దిగటం, వీడియోస్ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ పక్కనే ట్రైబల్ మ్యూజియం ఉంటుంది. ఈ సర్కిల్కి పక్కనే లెఫ్ట్లో ఉంటుంది ట్రైబల్ మ్యూజియం. మీరు చూస్తున్నారుగా, ఇదే ట్రైబల్ మ్యూజియం. ట్రైబల్ మ్యూజియం శ్రీశైలం. దాన్ని మనం ఎందుకు విజిట్ చేయాలంటే, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా చుట్టుపక్కల స్టేట్స్లో ఉన్న ట్రైబల్స్ అందరి గురించి ఒక అవగాహన వస్తుంది మనం ఈ ట్రైబల్ మ్యూజియం విజిట్ చేసామంటే. వాళ్ళ జీవన విధానం, ప్రధాన వృత్తి, వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకుంటారు, వీటన్నిటి గురించి మనకి ఒక ఐడియా వస్తుందన్నమాట. తప్పకుండా చూడాల్సిన మ్యూజియం. ఆ మ్యూజియం ఎదురుగా చిన్న పార్క్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆ పార్క్నే. అడవిలో ట్రైబల్స్ చెట్ల మీద ఇల్లు ఎలా కట్టుకుంటారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి, అవన్నీ చాలా క్లియర్గా మనకు కట్టున్నాయి ఇక్కడ. ఇవి మనం చూడవచ్చు ఇక్కడ. లోపల ఫోటో తీయడానికి బాగుంటుంది, గుడిసెలో ఉన్నట్టు. లేమ్మా, ఇగో ఇంట్లోకి వెళ్ళి, నీ ఇంట్లోకి వెళ్ళిపో. ఇదే నీళ్ళు. లైట్ అని ఆగిపోదు. లాంగ్ నుంచి చూసినప్పుడు ఇక్కడ మనిషి ఉన్నాడేమో అనుకున్నా, కానీ బొమ్మ చాలా బాగుంది. ఇప్పుడు మనం ట్రైబల్స్ మ్యూజియంలో ఎంటర్ అయ్యాం. ఇక్కడ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ట్రైబల్స్ నుంచి వాళ్ళు ఎలా, వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అలంకరించుకుంటారు, వాళ్ళు ఉపయోగించే వస్తువులు, వాళ్ళ పూజా విధానం, వాళ్ళు వాడే ఆయుధాలు, ఇవన్నీ చాలా క్లియర్గా, చాలా వివరంగా ఉన్నాయి ఇక్కడ. బొమ్మలు చాలా ఆర్టిస్టిక్ ఉంది.
చెంచు గుచ్చ, చెంచు హట్ అనమాట. చెంచు గుచ్చ అంటారంట. చెంచు హట్. తప్పేట, పెట్ట పంజరం, తేనెపుట్ట, ఎద్దుల పట్టాలు, అప్పగుత్తులు, విల్లు, రోకల బండ, ఎద్దుల చెక్కాలు, సంకటి తెడ్డు, అంబుల పొది, తప్పెట కర్రలు, చిటలు, బాపు, చిటలు, చెట్టలు, వడ్డానము, కుండ గరగర్లు, తిరగలి, చెంచు దేవతలు, మట్టి తిరగలి, ప్రమిదలు. ఇన్నున్నాయి ఇక్కడ. తప్పెట, డోలు, దేవచెంచు, మనం గోండు జాతి తెగ అంటాం కదా, వాళ్ళ ఇల్లు. పైన నెమలీకలతో కిరీటం ఉంది. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, బాగుంది. యానాది ఇల్లు. పాములు పట్టుకుంటారు కదా, వాళ్ళ యానాదులు అంటాం కదా, వాళ్ళ ఇల్లు. ఇది కోలం ఇల్లు, కోలా హౌస్. ఈ కోలం అనే దానికి ఇక్కడ ది పీపుల్ మెయిన్లీ స్పీక్ కోలమి లాంగ్వేజ్ బట్ ఆల్సో హ్యావ్ ఫ్లూయెన్స్ ఇన్ మరాఠీ, తెలుగు అండ్ గోండి లాంగ్వేజ్. దే మెయిన్లీ రెసిడెంట్ టు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇన్ 12th century ది కోలం వర్ ప్రిస్ట్ ఆఫ్ ది గోండ్ ట్రైబ్. అగ్రికల్చర్ అండ్ వర్కింగ్ ది ఫారెస్ట్. అదంతా ఉంది, నాకు చదవడం రాలి. ఎన్నైతే ట్రైబల్ వీళ్ళు ఉన్నారో, ఫారెస్ట్లో ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ట్రైబ్స్, అన్ని తెగల్ని ఇక్కడ డిస్ప్లే చేయించారు. ఇది ఎరుకుల ఇల్లు. ఎరుకుల వాళ్ళు ఉంటాం కదా, వాళ్ళ ప్రధాన వృత్తి ఎరుకుల సార్ అంటాం కదా, సూది చెప్తుంటారు. కోండ్ హౌస్. బిల్లన్గా వాయిస్తున్నాడు. ఏదో చిన్నగా మ్యూజియం అంటే చిన్న వస్తువులు పెడతారు అనుకున్నా, కానీ మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ట్రైబ్స్ ఉన్నారో, ఎన్ని జాతులు ఉన్నాయో, వాళ్ళు చేసే వృత్తులు అన్నీ కూడా ఇక్కడ చాలా క్లియర్గా డిస్ప్లేలో ఉంచారు. కొండరెడ్డి ఇల్లు. కొండరెడ్డి అంటారు, కొండరెడ్డిలు అంటాం కదా మన భద్రాచలం అక్కడ చూస్తాం మనం, గోదావరి నది ఒడ్డున కొండరెడ్డిలు. లంబాడ, మనం లంబాడీస్ ఉంటాం కదా, లంబాడ. చాలా నాలెడ్జ్ వస్తుంది ఈ మ్యూజియంకి వస్తే. మొత్తం ఎంతమంది ట్రైబ్స్ ఉన్నారు ఏంటి ఒక నాలెడ్జ్ వస్తుంది, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కూడా. చాలామందికి తెలియదు కదా. కోయ వాళ్ళ ఇల్లు, కోయ హౌస్. వాళ్ళ ఇల్లు, వాళ్ళు వాడే వస్తువులు, వాళ్ళు చేసే పని, వాళ్ళ వృత్తి అన్నీ కూడా చాలా క్లారిటీగా డిస్ప్లేలో ఉన్నాయి. వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకుంటారు, వాళ్ళు వాడే వస్తువులు ఏంటి, వాళ్ళ వేషధారణ, వాళ్ళ వృత్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.
మళ్ళీ చెట్టుకు కూడా పూజ చేస్తారు.